జై శ్రీరామ్. శ్రీ 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 సంపతి వినాయక ఆలయం పాత్రికొల్లి లక్ష్మీదేవిపేటలో జరిగిన అనకాపల్లి జిల్లా సిద్ధి బుద్ధి సమేత వినాయక వార్షిక కళ్యాణోత్సవం చూడ చక్కగా జరిగిందండి. చూసేయండి. रुद्रमालाहयामि स्थापयामि ओम ह्रीं महागौरीमालाहयामि स्थापयामि पूजयामि ओम ह्रीं गन्धाय नैवेद्यं देहि कन्नादं प्रचोदयामि गणपतिमालाहयामि स्थापयामि पूजयामि अद्वैतमालाहयामि सुरेन्द्रमालाहयामि स्थापयामि पूजयामि पूजयामि पूर्ण अक्षरों विश्वनि विश्व पेट्रोली ओम आद्य सोमाय मंगलाय थाय गुरुगुरु विद्याराय केतवे नमः ओम ब्रह्मदेवानंद वैक विष्णु प्राण सर्वकार सेनंद्र नगसद्रवान नगसम प्रति देवना కూడా మన దగ్గరికి రాకూడదని చెప్పి రక్షాబంధనం కట్టినాం. మరి స్వామివారికి ఎందుకు రక్షాబంధనం కట్టాలి అంటే స్వామివారికి బంధనం వేస్తున్నాం. అయ్యా మీరు మా దగ్గరికి వచ్చి మాకు సహకరించడానికి మమ్మల్ని రక్షించడానికి మీరు కంకణం కట్టుకోండి అని చెప్పి ఆయనకి రక్షాబంధనం కట్టినాం. అందుకు వారికి రక్షాబంధనం. తర్వాత యజ్ఞోపేత పూజ. రక్షాబంధనం అయిన తర్వాత మనకంటే సువర్ణం వేయాలి. ప్రస్తుతం సువర్ణం అంటే అందరి వర్ణాలు మారిపోతాయి ప్రాబ్లం. అందుకని సువర్ణం లేకుండా ఫస్ట్ అనాదిగా వస్తుంది నార యజ్ఞోపేతం వేయచ్చు. కాబట్టి నార యజ్ఞోపేతం వేశాం. ఇప్పుడు కన్యావరణలు. ఈ కన్యావరణ అన్నది ఏంటంటే ఇప్పుడంటే అందరికీ కూడా మ్యాట్రిమోనీలు ఫేస్బుక్ లో ట్విట్టర్లు అన్ని వచ్చి అబ్బాయి అమ్మాయి చూసుకొని చేసుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా ఎవరైనా ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ వెతకాలి అంటే కనుక ఒక బ్రహ్మగారిని పిలిచి అయ్యా మా ఊళ్ళో అబ్బాయి ఉన్నారు, మా ఇంట్లో అమ్మాయింది, వారి చక్కని అమ్మాయిని తీసుకోండి, చక్కని అబ్బాయిని తీసుకోండి అని చెప్పి దాయకత్వం ఇచ్చి పంపారు. ఇప్పుడు దాయకత్వం అన్ని వేసేస్తున్నారు. కాబట్టి దీనికి కన్యావరణ అంటారు. అలాగే మీరు కూడా ఇప్పుడు అమ్మాయిని వెతకని చెప్పి మీరు అబ్బాయిని వెతకని చెప్పి మీరు దాయకత్వం ఇస్తున్నారు. దాన్ని కన్యావరణ అంటారు. కాబట్టి ఇటువంటి కనుక నేను చిల్లర పెట్టమని చెప్పాను. 100 రూపాయలు 200 మీ ఇష్టం పట్టుకోండి పండుగ సాగమంతో చెప్తారు. శ్రద్ధగా వినండి. अतः कन्यावरणां कृत्वा कन्यावरणार्थं महान्ते भीष्ये సకలాదేవతలకి కాకుండా అన్నిటిని కూడా చూసినటువంటి పరమేశ్వరుడు తన వారసుడు, అలాగే సదాశివుడు మనడు తనే భూలోకాన్ని ఏలుతున్నటువంటి పరమేశ్వరుడు ఒక కుమారుడుగా భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఏకంగుడు, చతుర్భుజుడు, ఛాయాగారు, నాగేశ్వర భాగం గణపతి ఇచ్చి వివాహం చేసుకుంటూ మీకు సమ్మతమేనా అని చెప్పి అడుగు చెప్పారు. అప్పుడు ఎలా అన్నారంటే మీరు మాకు సమ్మతమే చెప్పి శాపనంటే కన్యాదారాన్ని ఉపయోగపడే మాకు సమ్మతమే అని చెప్పి వాళ్ళు పరమేశ్వరుడికి వచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మవారికి నేను చూసాం. అమ్మవారి గుణగణాలు వాళ్ళ తాతగారు ఎవరైనా చెప్తున్నాం. బ్రతకాలండి. చిరసాగర్యంతంగా బ్రాహ్మణే దేశం కాశకావత్సారనైతవత్సగారు చేప్రవరామిడ త్రిగుణ హిమాచలమైన గాజల దివరాగామిడ అజల గోత్రోద్భవస్య త్రిగుణాజల శరవణ ప్రేమ చిరసాగర్యంతంగా బ్రాహ్మణే దేశం కాశకావత్సారనైతవత్సగారు చేప్రవరామిడ త్రిగుణ హిమాచలమైన గాజల దివరాగామిడ అజల గోత్రోద్భవస్య హిమాచల శరవణ ప్రేమ చిరసాగర్యంతంగా బ్రాహ్మణే దేశం కాశకావత్సారనైతవత్సగారు చేప్రవరామిడ త్రిగుణ హిమాచలమైన గాజల దివరాగామిడ గోత్రోద్భవస్య త్రికూటజల మైనగాద శరణ పుత్రీం శ్రీ సిద్ధి బుద్ధి నామేన్ కన్యామ. ఈ సిద్ధి బుద్ధి అమ్మవాళ్ళ ముత్తాలు గారు ఎవరంటే త్రికూట హిమాచల మైనగాదల త్రిపుర సాంగ. ఈ మూడు పర్వతాలకు అధిపతి అయిన అచల గోత్రం. ఈ 3 పర్వతాలకు అధిపతి అయిన త్రికూటాచల శరణ ముత్తాలు గారు. అలాగే వాళ్ళ తాతగారు హిమాచల తాతగారు. ఇప్పుడు సిద్ధి బుద్ధి నాన్నగారు మైనగాదల శరణ వీళ్ళ నాన్నగారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చదవాలండి. చతుసాగర పర్యంతంగా బ్రాహ్మణే దేశం కలదు కాశపారతారమైత్రయారుషయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనగాదల త్రిపుర సాంగ అచల గోత్రోద్భవస్య త్రిపురాచల శరణ ప్రేమ చతుసాగర పర్యంతంగా బ్రాహ్మణే దేశం కలదు కాశపారతారమైత్రయారుషయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనగాదల త్రిపుర సాంగ అచల గోత్రోద్భవస్య హిమాచల శరణ పౌత్రేమ చతుసాగర పర్యంతంగా బ్రాహ్మణే దేశం కలదు కాశపారతారమైత్రయారుషయ ప్రవరాన్విత త్రికూట హిమాచల మైనగాదల త్రిపుర సాంగ అచల గోత్రోద్భవస్య త్రికూటాచల మైనగాదల శరణ పుత్రీం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధి బుద్ధి నామేన్ కన్యామ. సిద్ధి బుద్ధి అన్న వాళ్ళు ఇద్దరు కావాలి. ఒకరే తాతగారు నాన్నగారు తాతగారు. కాబట్టి ఇప్పుడు స్వామి వారికి కన్యాదానం. ఇప్పుడు స్వామి వారి గోత్రాన్ని పండుగ చదువుతారు. ఆయన అయితే నేను చెప్తాను. 6 పిల్లలకి అబ్బాయి చెప్తారు, అబ్బాయి పిల్లలకి 6 పిల్లలకి చెప్తారు. అందరూ చదవాలి. ఇప్పుడంటే మనకి తాతగారి వరకే నాకు తెలిసి పుట్టేది. పూర్వకాలంలో అది ఏ తరాలు ఇది ఏ తరాలు చూసేవారు. మనకి దేవుడు ఏ తరాలు తెలియదు. కాబట్టి వారికి ఏదైనా ఆయన తాత, ఆయన తండ్రి, ఆయనే కొడుకు. కాబట్టి ఆయన నుంచి వచ్చే అంశాలు బట్టి మనం 3 వరకు చెప్పుకుంటున్నాం. స్వామి వారిని దయచేసి అందరూ చదవాలి. జై గణేశాయ నమః.
దీని స్వామి ప్రబంధాన్ని ఏమైనా అంటే స్వామివారు వాళ్ళ బ్రహ్మగారు అట్లా వెళ్ళి తెలుగు తీసేవాళ్ళు తెలుగు వివరాలు కదా అలాంటి వివరాలు పెట్టి ఇక్కడ అంటే మహాగణాధిపతి యొక్క అంటే పరాశుడు అంటే ఆ తర్వాత ఏంటున్నారు అంటే చిరుసాగరంలో గోత్రాంబరే పుష్పం భవతు సత్యోదాతమానదేవ అహోరత్వ